రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సామాజిక భద్రత కింద అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను కార్యక్రమంలో ఆగస్టు నెలకు సంబంధించి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మానిషాలతో కలిసి పంపిణీ చేశారు. కాకినాడ 49వ వార్డులో నూతనంగా మంజూరైన స్పౌస్ పింఛన్ కింద బొంతు అమ్మాజీకి వృద్ధాప్య పింఛన్లో అనుసూరి లక్ష్మి, మేడిశెట్టి అమ్ములకి పింఛన్ల సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్దారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ మాట్లాడుతూ పేదలకు సేవల కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటి వద్దనే అందించడం జరుగుతుందన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దాదాపుగా 1,00,000 మందికి వితంతు పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రతి నెల తొలి రోజు ఉదయం 7 గంటల నుంచి లబ్ధిదారుల గృహం వద్దనే గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల పింఛన్లదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, ఇతర మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన 49వ వార్డులో ఈరోజు కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 1,00,000 మందికి వితంతులకి పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి ఉన్న ఒక కొత్త పెన్షన్దారులు కూడా ఈరోజు పెన్షన్ తీసుకున్నారు. సో తీసుకున్న ప్రతి ఒక్క పెన్షన్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్కు ఇచ్చాము, తర్వాత డిసేబుల్డ్ పర్సన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి తేదీలోనే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన వార్డు సెక్రటేరియట్, విలేజ్ సెక్రటరీ సిబ్బందుల ద్వారా నిర్వహిస్తున్నాము. సో ఇక్కడ మన కాకినాడ జిల్లాలో కూడా చాలా బాగా దీన్ని నిర్వహిస్తున్నారు. దానికోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కాకినాడ అర్బన్లో దీన్ని అమలు చేస్తున్న కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన గారికి, వాళ్ళ సిబ్బందులందరూ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు.